श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్బి నాచ్నే నిన్నటి తరువాయి 1927లో కాలు రాముకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు షిరిడి తీసుకెళ్లి ఆ కార్యక్రమం పూర్తి చేయించాను. నన్ను దేవపూర్ వెళ్లి అక్కడున్న పవిత్ర శిలలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడి వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్లీ తెలియజేశారు. వారిని నేను అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. వారి పేరు శ్రీపాద నర్సోబా పాంచులేగాంకర్. వారు నాను మహారాజ్గా వ్యవహరింపబడేవారు. అప్పుడు వారి వయసు 15 సంవత్సరములు. నేనెవరో, సాయిబాబా నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారన్న విషయాలు ఆయనకు తెలియవు. అయినా వారంతట వారే దేవపూర్ వెళ్ళావా అని అడిగారు. నేను విస్తుపోతూ వెళ్ళలేదు అన్నాను. నాను మహారాజ్, ఎందుకు వెళ్ళలేదు? నేను
దేవపూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయసులో నాకన్నా పెద్దవారెవరూ లేరు. నాను మహారాజ్: అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు దోయిపోడే. నీ గురువు పేరు భగవత్. నాను మహారాజ్ తమ గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజ్ గుర్తుకు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవపూర్ వెళ్లి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజ్ బొంబాయి వస్తున్నట్లు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కి వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజ్ ఒక బోగీలో ఉన్నారు. వారిని చూడడానికి వచ్చిన జనం మధ్యలో ఉన్న నన్ను పిలిచి వారి గురువును చూపించారు. వారి వయస్సు 8 సంవత్సరాల వారు 8 సంవత్సరాల బాలుడైన శ్రీపాద రామకృష్ణ దోయిపోడే. శ్రీ దోయిపోడే ప్రస్తుతం గుంటూరులో, అంటే అప్పటి మద్రాసు రాష్ట్రం, మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928 తర్వాత నాను మహారాజ్ను నేను దర్శించలేదు. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను. 3/12/1923 నాడు అంధేరిలోని మా ఇంట్లో కూర్చుని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను. అప్పుడు నోయల్ అతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను గుద్దేశాడు. బాబా పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను క్రిందికి వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కి తీసుకెళ్లాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు క్రింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేక్ పనిచేయడం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేక్ వేయకపోయినా ఎలాగో గేరులోనికి ఒక రాయి పోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరిశీలించిన సబ్ అసిస్టెంట్ సర్జన్ పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, బ్రతకడం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడుతారని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాసగణ మహారాజ్ అంధేరికి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజ్ పాపకు మరలా బాబా ఊది ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అత్యద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది, చక్కగా మాట్లాడుతోంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కేజీ కోటారే అనే న్యాయవాది దగ్గరికి వెళ్ళి అతను చేయదలుచుకుంటున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి అతనికి బాబా సందేశం అందజేశాను. తను గృహస్థాశ్రమం విడిచి సన్యాసం స్వీకరించదలిచారని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి అతను నా కృతజ్ఞతలు తెలియజేశాడు. సెప్టెంబర్ 23వ తేదీ 1936, దాది అగియారి వీధి, బొంబాయి. శ్రీ నారాయణాశ్రమం సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి, తారక్మఠ్, దుర్గాఘాట్, కాశీ. భక్తుడు. వయసు 58 సంవత్సరంలో, వామన్మఠ్, గంగాపూర్ వాయి, సతారా జిల్లా. 1910లో దాసగణ మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడిలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడి వెళ్ళి వారిని దర్శించాను. ఆ తర్వాత 6 మాసాల్లో 9 సార్లు షిరిడి వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1926లో నేను ఉద్యోగ విరమణ చేసి పింఛన్ తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణాశ్రమం అనే పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్ర నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో, అంటే 1895లో ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్, అంటే గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తర్వాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్మఠ్, దుర్గాఘాట్లో ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు.
నేను ఎక్కువగా వాయులో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోగతిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటలలో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులలో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువై ఒక్కొక్క భక్తుని ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరిసీతారాం దీక్షిత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చేరువుకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలో ఉన్న దీక్షిత్కు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధి అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్దగాక ఎక్కువగా సాటేవాడలో కూర్చుని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవం అయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరికొందరి తలను అదిమి పట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసినప్పుడు ఆ భక్తునిలోనున్న సంకుచిత భావాలన్నీ అణగద్రొక్కి వాటిని బయటికి నెట్టేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకొచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేగాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణతి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒకటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడి దర్శించిన తరువాత బహుశా 1913 లేక 1914లో ఆ అనుభవం నాకు కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడూ మహావాక్యాలు కానీ, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడమని మొదలైన వాటిలోని విషయాలను కానీ చెప్పగా నేను వినలేదు. దీక్షిత్ దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నేను 1910లో షిరిడీ వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. తర్వాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవం, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహత్యము మరుగున పడింది. దీనివల్ల వారొక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. భక్తులు అసంఖ్యాకంగా రావడం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు, దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడిన తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము, అక్కల్కోట్ మహారాజ్ తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయము. ఈ విషయము అక్కల్కోట్ మహారాజ్ గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట్ మహారాజ్ గారు కూడా అద్వైత ఆయన గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణతత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడ్ అంటే నిజాం రాష్ట్రం సమీపంలోని డాంగర్ టాడ్ అనే గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థువైన దాజీ మహారాజ్ను సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాస్కర్ మహారాజ్ నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజు సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుముల వంటి శబ్దాలు వినిపించాయి అని చెప్పారు.
దానికి మహారాజు గాయత్రి పునశ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో విల్లేపార్లలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాను. సాయిబాబాని హనుమంతుడన్న విషయం గుర్తు చేసుకొని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని ఆ సోదరునికి బహుకరించాను. విల్లేపార్లేలో విగ్రహప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజే అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ వ్రతం చేయమని సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ రెండు సంఘటనలు సంబంధం ఉన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడీ వెళ్ళిన మొదట్లో సాంప్రదాయాలకు మతాచారాలకు వ్యతిరేకిని. సిద్ధులని లక్ష్య పెట్టేవాడిని కాదు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా చావుడు ఉత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణ్ణేనని చెప్తే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లిగాక ముందు నుండే సన్మార్గంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమైంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారితీశాయి. నా ఇద్దరు పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఒకరు 1900లో మరొకరు 1915లో మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యము ప్రధానము. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు. తల్లిపై ప్రత్యేకమైన మమకారం ఏమీ చూపించకుండా అందరిలో ఒకరిగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారము గొప్ప ప్రేరణ అయింది. శ్రీ సాయిబాబా నాతో కానీ మరెవరితో కానీ సన్యాసాస్త్రం యొక్క ఆవశ్యకతను గురించి దానిలోని కష్ట నష్టాల గురించి మాట్లాడినట్టు ఎరుగను. కులమత మార్పిళ్ళు, ఆచారాలు, గురువు, సాధన పద్ధతులు గురించి బాబా చెప్పేది ఒకటే. ఎవరికి ప్రాప్తించిన దానితో వారు తృప్తి పడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మ సాక్షాత్కారానికి సహాయపడేవాడే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి ఆధ్యాత్మ పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మికత ఉన్నతిని సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకు అలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడి వెళ్ళక ముందు 1900 సంవత్సరంలో కొల్హాపూర్లోని వినాయక్ భట్ సాధుని దర్శించాను. వారు నాచే యోగ వాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపజేశారు. వారు కూడా నాకు ఒక మాధ్యమమే. ఒక్కో సమయంలో ఒక్కో సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మే 21వ తేదీ 1936 శ్రీమతి తారాబాయ్
సదా శివ్ సర్కాడ్, శ్రీమతి మేనేజర్, హోలీ సిటీ. శ్రీ సాయిబాబాను వర్ణించడం కానీ వారితో మా అనుబంధాన్ని వివరించడం కానీ అంత సులభం కాదు. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చటించుకుందాం. ఒకసారి మా పాపకు 15 నెలలప్పుడు జబ్బు చేసింది. మా పాప అనారోగ్యం గురించే బాధపడసాగాను. ఆ సమయంలో మా వారి సోదరుడు షిరిడీ నుండి వచ్చి శ్రీ సాయిబాబా మహిమల గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు పాప కోలుకుంటే పాపను తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పాప జబ్బు నయమైంది. వెంటనే మొక్కు చెల్లించడానికి షిరిడీ వెళ్ళాము. ప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరినైనా అమితంగా ఆకర్షించేది వారి కళ్ళు. వారి శక్తివంతమైన చూపు మన అణువులోనికి చొచ్చుకొని వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నట్లు ఉండేది. ఎవరు బాబా కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోయేవారు. వారి నిశిత దృష్టిని తట్టుకోలేక తల వంచి నమస్కరించేవారు. శ్రీ సాయిబాబా గొప్ప మహిమాన్వితులు. బాబాను దర్శించిన వారెవరైనా వారు అంతర్యామి అని, వారు మన హృదయంలోనే గాక శరీరంలోని అణువులోనూ ఉన్నారన్న అనుభూతిని పొందుతారు. బాబా మాట్లాడే కొద్ది మాటలు, సంజ్ఞలు బట్టి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని భక్తులు తెలుసుకుంటారు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారికి సర్వస్వ శరణాగతి చెందడం కన్నా చేయవలసినది మరేది ఉండదు. జీవితంలో అడుగడుగున ప్రతి చిన్న విషయంలోనూ బాబా మనకు దారి చూపి సహాయపడతారు. బాబాను దేవుడని పిలవండి లేదా సహజ స్థితిలోనున్న సత్పురుషుడు అనండి. వారు అంతర్యామి. అత్యంత శక్తిమంతులైన వారి సన్నిధిలో ఎలాంటి సందేహాలకు భయాలకు తావుండదు. వారిని శరణు వేడడం ఒక్కటే శ్రేయస్కరమని అనిపిస్తుంది. బాబాను దర్శించిన వెంటనే వారి శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవం అవడం మొదలవుతుంది. సర్వకాల సర్వ అవస్థలయందు వారి కృపా దృష్టి మనపై ఉంటుందని, మనకు ఏ ఆపద వాటిల్లదనే నమ్మకం ఏర్పడుతుంది. నేను షిరిడీ వెళ్ళిన మొదటి రోజులలో బాబా అంతర్యామ్యత్వానికి సంబంధించి నాకు కలిగిన లేదా నేను తెలుసుకున్న అనుభవాలను వివరిస్తాను. ఆ రోజుల్లో షిరిడీ వీధి దీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేని కుగ్రామం. తరువాత కాలంలో అభివృద్ధి చెందింది. కానీ అప్పట్లో వీధి దీపాలు లేనందువల్ల షిరిడీ వీధులన్నీ చీకటిగా ఉండేవి. ఒక రాత్రి నేను వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒకచోట ఆగిపోయాను. నేను ఏదైనా శబ్దం వినో దేన్నైనా చూడడం వలనో ఆగిపోలేదు. నాకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. అలాగే కొద్ది సమయం గడిచింది. ఎవరో దీపం తెచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే నా ముందు ఒక పాము నిశ్చలంగా పడుకొని ఉంది. నేను ఆగకుంటే తర్వాత వేయబోయే అడుగు పాము మీద పడి ఉండేది. నేను ఒక్క అడుగు వేసి ఉన్నా ఎంతో ప్రమాదం జరిగేది. నాకు అక్కడ పాము ఉందని తెలిసే అవకాశమే లేదు. మరి పాముకు సరిగ్గా అడుగు దూరంలో నేనెందుకు అకస్మాత్తుగా ఆగిపోయాను? సరిగ్గా ఆ సమయానికి ఎవరో దీపం తెచ్చి నా ముందు ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే. అనుక్షణం జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వంతర్యామి అయిన బాబా అనుగ్రహమే అది. అలా ఎన్నోసార్లు బాబా నన్ను మృత్యు నుండి కాపాడారు. ఆ సంఘటనలు తర్వాత చెప్తాను. మేము మసీదు వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునేవాళ్ళం. సాధారణ సమయాలలో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు. ఓసారి నేను అలా బాబాకు సమీపంలో కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీదుకి వచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తూ ఉంది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అతి కష్టం మీద పాకుతూ మసీదు 3 మెట్లు ఎక్కి దుని వద్దకు వెళ్ళి తర్వాత బాబాను సమీపించి వారి పాదాలపై తల ఉంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. మేము ఆ దుర్గంధాన్ని భరించలేక అతను ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడా అని నిరీక్షిస్తూ ఉన్నాము.
కుష్ఠరోగి బాబాకు నమస్కరించి లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతడి చేతిలో మూసిన గుడ్డతో కట్టిన మూట ఒకటి ఉంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని, దేవుడా బ్రతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పోకముందే బాబా ఒక భక్తునితో అతనిని పిలిపించుకొని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చాడు. బాబా దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతని చేతిలోని మూటను తీసుకుని ఇదేమిటి అని అడుగుతూ దానిని విప్పారు. అందులో పేడాలున్నాయి. బాబా ఒక పేడాను తీసి, మసీదులో ఎంతోమంది భక్తులు ఉన్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయము అసహ్యము కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినడమా, కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావడంతో నాకు తీసుకోలేక తప్పలేదు. ఎలాగో పేడను తిన్నాను. తర్వాత బాబా మరొక పేడ తీసుకుని తాము తిన్నారు. మిగిలిన పేడాలను అతనికే ఇచ్చి పంపించి వేశారు. అలా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా పేడాను నాకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు. బాబా నా మనసును చదివి నాకు విలువైన పాఠాలు, అనుకువ, సోదరభావం, జాలి, సహనము నేర్పడానికే అలా చేశారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీద నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. మాకు ఏమైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యను తెలుసుకొని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఓసారి మేము షిరిడీ వెళ్తూ మాతో మా పనివాడిని కూడా తీసుకువెళ్ళాము. కానీ షిరిడీ చేరగానే అతని నడుము పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకి వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా నా కాలు విపరీతంగా బాధ పెడుతూ ఉంది అని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం సూచించమని కోరాడు. బాబా అలాగేనని పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు, బాబా అవి ఏమి ఆకులు అని అడిగాడు. లెండి దగ్గర ఉన్న ఆకులు అని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు. చివరగా ఒక భక్తుడు అవి కలబంద ఆకులా అని అడిగాడు. అవే. వాటిని తెచ్చి రెండుగా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా పనివాడికని నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆ ఆకులు తెచ్చి బాబా చెప్పినట్లుగా చేశారు. అతని బాధ నివారణ అయ్యింది. బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వర్తించగలరు. నేను ఎప్పుడు కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేదానిని. ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీరు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదు వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణ అయ్యింది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కనుల నుండి నీరు కారడం ప్రారంభమైంది. వారి ఒక్క చూపుతోనే మన బాధలేమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వానుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేకాక బాబా సంకల్ప మాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ. బాబా సర్వంతర్యామి, సర్వజీవుల్లోనూ సకల జీవ నిర్జీవ పదార్థాల్లోనూ నివసించి ఉంటారు. వాటి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలోనే ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు రక్తమాంసాలతో కూడిన ఈ 3 మూరల దేహానికే పరిమితమై లేను అని వారు తరచూ చెప్తూ ఉండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతు జాలంలోనూ సర్వ మానవులలోనూ వారు నివసించి ఉంటారు. మనం కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన
మనల్ని వేడదు. ఐహిక బంధాలతో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడు సహజ సమాధి స్థితిలో ఉండే జ్ఞానమయ శరీరులు. శ్రీ సాయిబాబాకు ఇతర సాధు సత్పురుషులకు గల ముఖ్యమైన తేడా గమనించదగ్గది. నేను ఎంతో మంది సత్పురుషులను దర్శించి ఉన్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తర్వాత సమాధి స్థితి వీడి బాహ్య సృహలోకి వచ్చి మన హృదయంలో ఏముందో తెలుసుకొని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరేదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ 2 స్థితులు యందు ఉండేవారు. ఒకటి, సాయిబాబాగా షిరిడీలో వెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది, పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇతర సాధువులు మన మనసు చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు 2 స్థితుల సహజమైన గుణగణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడు సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, బాబా కఫనీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలిపిస్తారు. వాడు గజం 8 అణాలు చెప్తే వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోబి అని, అత్యాశపరుడని, డబ్బంటే వ్యామోహమని అనుకుంటారు. తర్వాత ఆ వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడదే ప్రేక్షకులు బాబాను ఒక పిచ్చివానిగాను, డబ్బు విలువ తెలియని వానిగాను అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్ర దానం అని కూడా అనుకుంటారు. పై 2 సందర్భాలలోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించడానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి వారు ఎవరికి విశదపరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటాను, ఒక వేసవిలో నేను 1 నెల రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంత తీవ్రమైందంటే ఆ బాధను భరించలేక నా తల బద్దలైపోతుందేమో అనిపించింది. మేమప్పుడు పాంచ్గని శానటోరియంలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాము. కానీ బాధ నివారణ కాలేదు. నాకు మరణం తప్పదనిపించింది. దాంతో బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమం అనిపించి షిరిడీకి వెళ్దామని నిశ్చయించుకున్నాం. మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరకు షిరిడీ బయలుదేరాము. కోపరగాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో చనిపోతున్నాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే మంచిదనిపించింది. కానీ చన్నీళ్ళ స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరవుతామేమో అనిపించింది. అంతకు ముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడం అన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అది కానీ అని తలచి గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చాము. ఆశ్చర్యం, ఎక్కువ అవుతుందనుకున్నా తలనొప్పి శాశ్వతంగా మాయమయ్యింది. దీర్ఘకాలికంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరెవరు చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవేద్యమైన ప్రేమ అనురాగాలతో మిళితమైనందువలన భక్తులకు షిరిడీ ఒక స్వర్గధామం అవుతుంది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని, క్షేమంగా ఉంటామనే నమ్మకం కలుగుతుంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధలెన్నో కాదు, ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మర్చిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతే పొంది ఉంటారన్నది నా నమ్మకం. సర్వత్రా ఆయనే నిండి ఉన్నారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు. బాబా మనల్ని వీడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉందనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు.
కానీ బాబా మనల్ని పూర్తిగా విడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవం అవుతూనే ఉంటాయి. కానీ వీటన్నిటిని వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము. వారు విదేహులైనప్పటికీ వారి రక్షణ, సహాయం మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1927లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబం అంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచినాయి కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయంలో ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీస్తారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సాకోరు వెళ్ళి శ్రీ ఉపాసిని బాబాను కలిసి సహాయం అర్థించారు. వారు నా భర్త చెప్పిందంతా విని ఉత్తమోత్తమ వైద్యుడు సాయిబాబా షిరిడీలోనే ఉండగా నా దగ్గరకు ఎందుకు వచ్చావు అన్నారట. రోజుల తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తం అంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేను ఎలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగిందంతా నా భర్త తర్వాత చెప్పాడు. నేను స్పృహ లేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదిని పెట్టి తీర్థం నోట్లో పోయమని చెప్పానట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చానట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను నెల రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి తర్వాత స్పృహలోకి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుటపడింది. నన్ను బ్రతికించడానికి బాబా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తర్వాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు, మఠాలు నెలకొల్పలేదు. కనుక తదనంతరం తమ గద్దెనెక్కడానికి ఎవరిని ఎన్నుకోలేదు. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సత్యలత కీర్తించదగినది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలలో బాబా దయాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశిస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా షిరిడీ నుండి ఎంతో దూర ప్రాంతాలలోనున్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ళ దూరంలో ఐరోపాలోనున్న తన భక్తులు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకొని మృత్యువు నుండి కాపాడారు. వారు దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. అవసరమైతే ఎవరైనా తమ బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మమల్తాదారులు, డిఓలు, డీసీలు, క్రింద స్థాయి ఉద్యోగులు ఎంతో మంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా ప్రాతిపదికగా ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండడం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. నా దర్బారు అన్ని వేళలా తెరిచే ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన, సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేవీ లేవు. వారి చర్యలన్నీ బాహాటంగా ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం, వారు ఎలాంటి బందీలు లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు, మఠాలు లేవు.
సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు. కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారు వారి మనోనిగ్రహం, వైరాగ్యం చెప్పుకోదగినవి. జిహ్వ చాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి అధీనంలో ఉండేవి. వారికి ఏ విషయము పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. బాబా దాతృత్వం ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక వారికి సమర్పించిన కానుకలను కూడా పంచేసేవారు. కొందరు వారు ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు. కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తిభావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్టుగా ఎవరూ చూసి ఎరుగరు. ప్రతి ఉదయం ధుని దగ్గర కూర్చొని చేతులు వ్రేళ్ళు తిప్పుతూ ఏవేవో సంజ్ఞలు చేస్తూ హక్, దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటనతోనే జీవించేవారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడూ వెళ్ళే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలతో కొంత తిని మిగతా పదార్థాలను పంచిపెట్టేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్లను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్లకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయామణి జైసా భావ తయా తైసా అనుభవ. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధంగా అనుభవాలన్నీ మనకు వారు కలగజేస్తారన్నదే దీని భావం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. బాబా తమకెలాంటి సుఖాలు సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పడిపోయినట్లుండేది. భక్తులు దానిని మరమ్మత్తు చేయదలిచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడీలో మేము ఉపాసనీ బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడీలో రాధాకృష్ణమాయి అను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది.
బాబా హారతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. 1915 ప్రాంతంలో మేము షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయికి కొన్ని దివ్యశక్తులుండేవి. ఎదుటి వారి మనస్సు చదవగలిగేది. ఆమె తన గత చరిత్రనంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాన్ని సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేహం వచ్చినప్పుడు నా మనస్సు చదివి నేనివ్వదలచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యతగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే బాబా మమ్మల్ని ఆయి ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యేకంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడూ యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటి గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరోచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడీలో కొద్ది రోజులున్న తరువాత అతని ఆరోగ్యం కుదుటపడింది. మే 4వ తేదీ 1936 పూనా. రఘువీర్ బి పురందరే, రిటైర్డ్ గుమస్తా, జీఐపీ రైల్వే, వయస్సు 60 సంవత్సరములు, బ్రాహ్మణుడు, దేశస్థ, శుక్ల యజుర్వేది. తండ్రి భాస్కర పురందరే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, పెర్రీ రోడ్, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులను ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. వారొక సత్పురుషుడని విని ఆకర్షితుడనయ్యాను. తర్వాత వారు నా కలలో కనిపించి షిరిడీ రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు, అనారోగ్యంగా ఉండటంతో నేను షిరిడీ వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్లను కూడా నాతో షిరిడీ తీసుకెళ్లాను. మేము షిరిడీ చేరిన 3 రోజులకు పాపకు నయమైంది. కానీ మేము ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాను ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెబుతూ, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేను అతడిని మర్చిపోను. అతను 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తుంచుకునే ఉంటాను. అతను లేకుండా నేనొక ముద్దైనా తినను అన్నారు. తర్వాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదరుకు తిరిగి వచ్చాము. ఒకసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్త మందిరం ప్రక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊదీ తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీ రమ్మని దీక్షిత్చే జాబు రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడి రమ్మని దీక్షితుచే జాబు రాయించేవారు. నేను తరచుగా దీక్షితో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసనని కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని, అందువల్ల ఆ ఉపాసనే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను 2 రూపాయల దక్షిణ అడుగుతూ ఉండేవారు. ఒకసారి నేను బాబాను ఎందుకు నన్నెప్పుడు 2 రూపాయల దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకము, రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా, అలాగే నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో, అంతేగాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడూ సత్యాన్నే అంటుపెట్టుకో, అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా, మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ నా మనస్సు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను సొంతగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్ళు రువ్వేవారు. నా పరిస్థితి చూసి చాందోర్కర్ దీక్షితూ తాము ఇల్లు కట్టిస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవ్వరినీ ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసుకుని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యని కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను. సత్యాన్నే అంటుపెట్టుకోమని ఉండమని బాబా నాకు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తర్వాత నాకు కలలో కనపడి సిడి వెళ్ళి సంస్థాన్ నిధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేను ఇప్పుడు సంస్థాన్లో ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేయవలసిన పనులు, చేస్తున్న పనులు అవన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్ఎస్ దీక్షితుకు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షితుకు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహితంగా మిత్రుల్లాగా మెలిగే వాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేగాక తమనే పూజించమని బాబా ఎవరితోనూ చెప్పలేదు. తమ ఇష్ట దైవం యొక్క ఉపాసన కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1913లో మా అమ్మ పండరీపురం వెళ్లదామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మ, పండరీ ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు, మా అమ్మకు రుక్మిణి సమేత విటులనుగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకరించిపోయారు. ఆపై పండరీ ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మని, అమ్మ, పండరీ ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడియే నా పండరీ అని జవాబు చెప్పేది. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది.
బాబా ఆమెకు కలలో కనబడి ఊది రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, దిని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరమంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామల్తిదారుగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిరి గోసావి అనువాని చేత బాబా ఊది పంపారట. అతను అప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు. రామ్గిర్ బువాను బాబా బాబుగిర్ అని పిలిచేవారు. రామ్గిర్ జాల్నా స్టేషన్లో ఉన్నప్పుడు అతడికి ఒక గుర్రపు బండి నడిపే అతను కనపడి టాంగాలో రామ్గిర్ను జామ్నేర్ చేర్చి టాంగాతో సహా అంతర్ధానమయ్యాడట. టాంగాను చాందోర్కర్ పంపలేదట. బాబా పంపిన ఊదీతో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవమైందంట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాపు అని 2 కుమారులున్నారు. వారిప్పుడు కళ్యాణ్లో నున్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. చాందోర్కర్కు తన గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా తద్విద్ది ప్రణిపాతేనా అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరైన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని, వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భానుచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోను, దాసగణ రచించిన భక్తి లీలామృతంలోను 31, 32, 33 అధ్యాయాలలోను, సంత కథామృతంలోని మొదటి అధ్యాయంలోను, దాబోల్కర్ రచించిన భావార్థ దీపికలోను వివరించబడింది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్ కో అల్లా వాలీ హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనల గురించి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగెడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయి ఏ మస్జిద్ మే ఆవే, జిస్కా మస్జిద్ మే పాయిలాగా, ఉస్కా బేడా పార్ హై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసీ జిస్కీ నీత్ వైసీ ఉస్కీ బర్కత్ అని అనేవారు బాబా. బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. 1916 విజయదశమి నాడు షిరిడీలో సీమోల్లంఘన ఉత్సవం జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామస్తులందరూ శమీ వృక్షాన్ని పూజించి శమీ ఆకులు ఒకరికొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సీమోల్లంఘనం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్రరూపం దాల్చారు. తమ కఫ్ని, లంగోటి, తలగుడ్డ అన్నీ దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకిలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సీమోల్లంఘనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందడానికి 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరాల ముందు జరిగింది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू
मैना जानो मैना जानो ला इलाही रहमो नजरो करो रहमो नजरो करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरो करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरो करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजरो करो रहमो नजरो करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా